నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను మీ రంజిత్ పోరాట యోధులందరికీ కూడా గుడ్ మార్నింగ్ వాస్తవానికి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఏం జరుగుతుంది రాజకీయ పార్టీలకు సంబంధించి ఎలా ఉండబోతుంది ఇదే అంశానికి సంబంధించి మీ ముందుంచే ప్రయత్నం అయితే చేశాను కాదంటే కాస్త లేట్ అయింది ఎందుకంటే సమాచార సేకరణలో కాస్త సమయం పట్టింది వాస్తవానికి మార్నింగ్ న్యూస్ కు సంబంధించి కొన్ని సరికొత్త అంశాలను కూడా నేను తీసుకొస్తా అని చెప్పాను అలాంటి అంశాలనే మీ ముందుంచబోతున్నాను తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి మార్పు కావాలని పోరాటం చేశాం ఆ పోరాటంలో ఇప్పుడు ప్రభుత్వం మారింది కానీ పాలన మారలేదు అనే విషయాన్ని మళ్ళొక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా ఎస్ నిజమే అక్షరాల సత్యం ఏ విధంగా మారలేదు ఎందుకు మారలేదు అనే అంశానికి కూడా నేను ఈరోజు మార్నింగ్ న్యూస్లో మీకు చాలా క్లారిటీగా చెప్తాను ప్రతి ఒక్కరు కూడా ఈ లింక్ను మీ గ్రూపులలో కూడా షేర్ చేసుకోండి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారా అసంతృప్తితో ఉన్నారా అన్న గడిచి 20 రోజులు కూడా కాలేదు కదా అని చాలా మంది కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి 20 రోజులు కాదు 20 నిమిషాలు కాదు 20 సెకండ్లు కూడా సమయం ఇవ్వమని మేమంటున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం తప్పుదం చేసింది గానికనే మిమ్మల్ని ఈ అధికార పార్టీలో కూర్చోబెట్టాం ఖచ్చితంగా నాకు మాట్లాడే హక్కు ఉంది కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే హక్కు ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో నా వాటా ఉంది గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలరా నేను డైరెక్ట్ గానే మాట్లాడతా ఏది అంతకుమించి ఏదో జరుగుతున్నది ఏదో అన్నట్టుగా ఉండదు వాస్తవాలను పైకి తెచ్చే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను మీరు ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ని ఇక నేను సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకునే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వాస్తవ విషయాలను మాత్రమే ముందుస్తున్నా ఒకటే అంశాన్ని గుర్తుపెట్టుకోండి నేను ఒక గౌరవం ఉన్న వ్యక్తిగా ఆత్మాభిమానం ఉన్న వ్యక్తిగా ఒక మాట మీకు చెప్తున్నాను 2014 నుంచి 2023 వరకు అంటే నాటి డిసెంబర్ 3వ తారీఖు వరకు బహుశా మీ అందరికీ తెలుసు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద విమర్శలు చేసిన ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నా నేనెప్పుడు విపక్షమే నా ఎజెండా ఎప్పుడు విపక్షమే నేను స్వపక్షానికి ఎప్పుడు లొంగను బానిసన కాదు నేను అమరుణ్ణి గుర్తుపెట్టుకోరి నేను బానిసను కాదు నేను అమరుణ్ణి అదే విషయాన్ని చాలా క్లారిటీగా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇక వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మారింది రంజిత్ కాదు మారింది ప్రభుత్వం అనే విషయాన్ని చాలా క్లారిటీగా కూడా మీ మైండ్లలో సెట్ చేసుకోండి అంతేగాని లేనిపోని విమర్శలు తావు అవసరం లేదు మనకు ఇక మనం మార్నింగ్ న్యూస్లోకి వెళ్లే ముందు కొన్ని బ్రహ్మాండమైన ముచ్చట్లు ఉన్నాయి మీ అందరికీ చెప్పాలి ఆ విషయాలన్నీ కూడా చూడాలి మొట్టమొదటిసారిగా నిన్న రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసిరండి ఈ వ్యాఖ్యలకు సంబంధించి కూడా మీ అందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత నాకుంది సీఎం హోదాలో ఉండి అసత్య ప్రచారాలకు తెరలేపిన రేవంత్ రెడ్డి ఏంటి ముఖ్యమంత్రిగా ఉండి అసత్య ప్రచారాల ఇదేంటి ఇదెక్కడి నుండి వచ్చిందని ఆలోచిస్తున్నారా ఎస్ వాస్తవమే ఏంటి అంటే 6 గ్యారంటీలను అమలు చేసే దమ్ము లేక కేసీఆర్ ఎవరికీ తెలియకుండా కాళ్ళు కొని విజయవాడలో దాచిపెట్టారంటూ అసత్య ప్రచారం ఎందుకు అంటే వాస్తవానికి జూన్ నెలలోనే రాష్ట్ర ప్రభుత్వం కొన్నట్లుగా మీడియాలో కథనాలు తెలంగాణలోనే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలు సైతం కార్లకు బుల్లెట్ ప్రూఫ్ కోసం విజయవాడకు వాహనాలను తరలించాల్సిందే ఒకసారి చూడుర్రి ఏంది అంటే కేసీఆర్ కొత్త కాన్వాయిని కొన్నాక ఏం జరిగింది అంటే పక్క రాష్ట్రాలతో పాటు అన్ని రాష్ట్రాల వ్యాప్తంగా కూడా వీటిని ఏం చేస్తారంటే బుల్లెట్ ప్రూఫ్ కోసం విజయవాడ తరలించడం అనేది ఆనవాయితీ ఇక్కడని కాదు మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలకు సంబంధించిన వెహికల్ ఎవరు కొన్నా కూడా వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికి తరలిస్తారంటే విజయవాడకు తరలిస్తారు ఇక దాంట్లో భాగంగా కేసీఆర్ 3వసారి ముఖ్యమంత్రి అవుతాడు ఇక ఆల్రెడీ కార్లు కొనుక్కొని పెట్టుకున్నాడు నేనేమని చెప్పినా అంటే ఆ కార్లను రిపేర్ చేయండి అంటే లేదు సార్ ఆల్రెడీ కార్లు కొన్నాడు విజయవాడలో దాచిపెట్టాడు ఒక ముఖ్యమంత్రికి దాచిపెట్టాల్సిన అవసరం లేదు ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకు ఏదో దొంగతనం దోపిడీ చేయాల్సిన అవసరం లేదు ఆయనకు 14 ఏళ్ళు విపక్షంలో ఉన్న యోధుడు ఆయనే ఇప్పుడు ఏదో దోషపెట్టిండు అవసరం లేదు కదా వాస్తవాలను తెలంగాణ ప్రజలకి ఎప్పుడో జూన్లో కొన్న విషయాలు అవన్నీ ఎందుకు అంటే అదే అంశానికి సంబంధించి నేను చదివిన కాబట్టి చెప్తున్నా అవి ఎప్పుడో కొని బుల్లెట్ ప్రూఫ్ కోసం విజయవాడకు తరలిస్తే ఇక దాని మీద కుంపాలుగా ప్రచారం చేస్తూనే ఉన్నారు దీనికి సంబంధించి వార్తాపత్రికలు కూడా గట్టిగానే రాసినాయి ఒకసారి వాటిని కూడా అరుచుకునే ప్రయత్నం చేద్దాం ఇక దీంతో పాటు తెలంగాణ ప్రజలారా ఇంకేం చెప్పిండు మీకు ఒక విషయాన్ని కూడా నేను తీసుకొస్తున్నా ఇది గుర్తుందా మీకు వరంగల్ డిక్లరేషన్ ఎందుకంటే వరంగల్ బిడ్డగా ఈ డిక్లరేషన్కు సంబంధించి అక్కడ చేసిన విషయాన్ని నిన్న నేను దొరకవచ్చిన ఏమని చెప్పిళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 రోజుల పైచిలక అవుతుంది మరి ఏం చేస్తున్నారు సారు అని అడుగుతున్నారు తెలంగాణ సమాజం జర చెప్పరాదుర్రి మనసు పెట్టి ఆలోచన పెట్టి చెప్పుర్రి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే డిసెంబర్ 9వ తారీఖున మీరు బ్యాంకులలోకి వెళ్ళండి
బ్యాంకులలోకి వెళ్ళి మీరు ఏం చేయాలి అంటే అక్కడ పూర్తి స్థాయిలో కూడా మీ రుణమాఫీ అయినట్టుగా అక్కడ 2 లక్షలు అవుతుంది, మీరు పోయి తెచ్చుకోర్రి అని చెప్పారు. ఎవరు చెప్పారు? ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ముచ్చట చెప్పారు. ఇది వాస్తవమైన విషయం, అవునా కాదా? నెంబర్ 1, ఎందుకు నేను చెప్తున్నానంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రుణమాఫీ చేస్తా అని కూడా చెప్పిండు. ఇక ఇందిరమ్మ రైతు భరోసా, భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు 15,000, భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు ఏడాదికి 12,000 రూపాయలు. ఇక ఇవన్నీ అయ్యేది లేదు, పోయేది లేదు. ఎందుకంటే వీళ్ళు ఎట్లా చేస్తారు అంటే వీళ్ళకంటూ ఒక వ్యూహం లేదు అనే విషయాన్ని చాలా క్లారిటీగా కూడా నేను అబ్జర్వ్ చేసిన. ఇక దాంట్లో భాగంగానే నేను చాలా క్లారిటీగా కూడా తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విషయం ఇక మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక ఏంది, నిన్న ప్రభుత్వం 6 గ్యారంటీలకు సంబంధించిన ఒక ఫామ్ను తెర మీదకి తీసుకొచ్చింది. సరే, దీన్ని చదివే ముందు ఒకసారి నేను ఈ అంశం ఒకసారి పేపర్లోకి వెళ్దాం. మిత్రుడు తెలంగాణ పేపర్ సంబంధించిన దినపత్రికకు ఒకసారి పోదాం. ఇప్పుడే ఉద్యోగాలు ఇయ్యలేం, టీఎస్పీఎస్సీ చైర్మన్ లేకుండా జాబ్స్ సాధ్యం కాదు, నిరుద్యోగుల గుండెళ్లలో గుణపం దింపిన రేవంత్ రెడ్డి. కొత్త చైర్మన్ వచ్చేదాకా నో ఎగ్జామ్స్ నో రిజల్ట్స్. ప్రతిపక్ష నేతగా ఒక మాట, సీఎం అయ్యాక మరో మాట. నాడు టీఎస్పీఎస్సీ రద్దు కోసం గవర్నర్కు ఫిర్యాదు, నేడు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన గవర్నర్ చేతిలో లేదని వ్యాఖ్య. ఒక రేవంత్ రెడ్డి 2 నాలుకలు. అన్నీ తెలిసే గతంలో యువతను రొచ్చగొట్టిన రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే గుర్తొచ్చిన రూల్స్ లాజిక్స్. ముఖ్యమంత్రి హోదాలో ఎప్పుడు 27/12/2023 రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాదు విపక్షంలో ఉన్నప్పుడు సార్ ఏం చెప్పిండు అనేది ఒకసారి చూడరు. ముఖ్యమంత్రి హోదాలో పరీక్షలు నిర్వహించడం కానీ, పరీక్షా ఫలితాలు వెలువడించడం కానీ, ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి చైర్మన్ ఉండాలి. చైర్మన్ లేకుండా ఈ ప్రక్రియ జరగదు. ఇది న్యాయపరంగా చెల్లదు. అక్కడున్న చట్టం కూడా అనుమతించదు. ఇప్పుడున్న చైర్మన్ గారు మిగతా సభ్యులు రాజీనామా పత్రాలు సమర్పించారు. గతంలో గవర్నర్ గారికి వచ్చిన ఫిర్యాదు మేరకు వారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి రాష్ట్రపతి అనుమతి అడగడం, రకరకాల వివిధ స్థాయిలలో అవి పెండింగ్ లో ఉన్నాయి. వాటిని ఒకసారి పరిశీలించిన తర్వాత న్యాయ నిపుణుల సలహా తీసుకుని వీళ్ళను ఆమోదిస్తారు అంటూ కూడా చెప్పారు. ఎవరు చెప్పిళ్ళు? రేవంత్ రెడ్డి చెప్పిండు. రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని గుర్తొచ్చినాయట సార్కి. ఇప్పుడు ఏమేమి ఉంటాయి ఏం కథ అంటే అన్ని గుర్తొస్తాయి. ఇప్పుడు రూల్స్ లాజిక్స్ మొత్తం గుర్తొస్తాయి. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కదా. మరి ముఖ్యమంత్రిగా బాధ్యతలలో ఉన్న వ్యక్తి ఏ విధంగా చేస్తారు అనేది ఇప్పుడు అర్థమైంది. మరి నాడు కేసీఆర్కు సంబంధించి ముఖ్యమంత్రిగా ఉంటే యువతను రెచ్చగొట్టి రకరకాలుగా చేశారు కదా. మరి దానికి ఏం సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి గారు? ముఖ్యమంత్రి పీఠం అనేది అక్కడ కూర్చోగానే సరిపోదు, దానికి సంబంధించిన లాజిక్స్ రూల్స్ అన్నీ ఇప్పుడు గుర్తొస్తాయి. న్యాయ సలహాలు, న్యాయ నిపుణులు, లేకపోతే చట్టాలు, చట్టబద్ధత అన్ని రకాలుగా గుర్తొస్తున్నాయి కదా. మరి ఇన్ని రోజులు ఎందుకు గుర్తు రాలేదనేది తెలంగాణ సమాజం అడుగుతున్నది. సారు జర చెప్పమని అడుగుతున్నది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఒక మాట, ముఖ్యమంత్రి హోదా లేకపోతే మరో మాట నాని తెలంగాణ సమాజం నిన్ను యాది చేస్తున్నది. ఇక చూర్రి, పిసిసి చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి 22/3/2023 నాడు టీఎస్పీఎస్సీపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన తర్వాత మాట్లాడుతూ ఆర్టికల్ 370 ప్రకారం గవర్నర్ గారి విశేష అధికారాలు ఉన్నాయి. ఆ విశేష అధికారాలతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యులందరినీ సస్పెండ్ చేసి అధికారం వారికి ఉంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి. విచారణ పూర్తయ్యే వరకు వారిని పక్కన పెట్టాలి. గవర్నర్ కలిసిన సమయంలోనే కాదు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్ వ్యవహారం బయటకు వచ్చింది. మొదలు ఎన్నికల ప్రచారం వరకు ప్రతి చోట పిసిసి చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి చేసిన ప్రధాన విమర్శ డిమాండ్ ఇదే. వెంటనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను రద్దు చేయాలి అని పదే ఆయన డిమాండ్ చేశారు. కానీ అది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. దాన్ని రద్దు చేయడం అంత సులభం కాదు. రాష్ట్రపతి అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని చాలా మంది మేధావులు తెలంగాణ దినపత్రిక, న్యూస్ లైన్, తెలుగు న్యూస్ ఛానల్తో పదే వివరించాం. వాస్తవాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తే మాపై సోషల్ మీడియాలో తీవ్ర పరుషమైన పదజాలంతో కాంగ్రెస్ వాళ్ళు మాటల దాడి చేశారు. కానీ ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి అదే విషయాన్ని అంగీకరించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు అనేది మాటలతో చెప్పినంత సులభం కాదని అంగీకరించారు. అంతేకాదు, చైర్మన్ లేకుండా పరీక్షల నిర్వహణ కూడా సాధ్యం కాదు అనే విషయాన్ని కూడా మర్చిపోయిండు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ ప్రజలారా, నేనేం చెప్తున్నా, నిజాలను నిర్భయంగా మాట్లాడుతున్నా. ఏమని చెప్తున్నా? తెలంగాణ ప్రజలారా చాలా క్లారిటీగా ఉండండి. జర్నలిస్ట్ రంజిత్ అనే వ్యక్తి మారలేదు, రాష్ట్ర ప్రభుత్వాలు మారినాయి.
ప్రభుత్వం మారినప్పుడు ప్రశ్నించే గొంతుకగా ఉండాల్సిన బాధ్యత లేదా? మరి నాడు ఏంది ఇక్కడ ఏం చెప్పిండు? పిసిసి చీఫ్ హోదాలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నప్పుడు 22/3/2023 నాడు తాను చేసిన ప్రకటన, మరి ఈ రోజు చేసే ప్రకటన ఏంది? 317 అధికరణ ప్రకారం పూర్తి స్థాయిలో కూడా గవర్నర్ కు విశేష అధికారాలు ఉంటాయని గవర్నర్ కు ఫిర్యాదు చేసిన ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఈ రోజు విశేష అధికారాలు ఎక్కడికి పోయినాయని తెలంగాణ సమాజం ప్రశ్నించద్దా? నిరుద్యోగులను నిండా ముంచే ప్రయత్నం కాదా? నిరుద్యోగులకు ఇంకా కూడా జీవితాలకు ఒక గమ్యం లేని ప్రయాణంగా వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కొనసాగాలి? అంటే అధికారం లేని నాడు ఏమో ఆ రోజు పూర్తి స్థాయిలో విశేష అధికారాలు ఉంటాయి, రాజ్యాంగంలో 317 అనే ఒక అధికరణ ఉంటది, దాని ప్రకారం ఏదైనా చేయొచ్చు అని చెప్పి కదా. మరి ఈ రోజు ఏమైంది అంటున్నా? రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న అన్ని వనరుల వ్యవస్థ ఉంది, అన్ని ఉన్నాయి కదా, మరి ఎందుకు చేయించలేకపోతున్నా? గవర్నర్ దగ్గరికి పోయి ఎందుకు నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు ఇప్పించలేకపోతున్నాం? ఇప్పుడు ఏంది చట్టాలు గుర్తొస్తున్నాయి, న్యాయస్థానాలు గుర్తొస్తున్నాయి, అన్ని గుర్తొస్తున్నాయి అని తెలంగాణ సమాజం అడుగుతున్నది. మరి దానికి ఏం సమాధానం చెప్తామని అడుగుతున్నారు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేమంటే ఇంకెప్పుడు ఇస్తారు అంటే అన్న అంటారు కావచ్చు, ప్రభుత్వం ఏర్పడి మహా అంటే 20 రోజులు కాలే అన్న 20 రోజులు కాదు. ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుండి తనకు మనం కట్టే పన్నులలో మనం జీతాలు ఇస్తాం, అలవెన్సులు ఇస్తాం, కార్లు ఇస్తాం, లగ్జరీ లైఫ్ ఇస్తాం, దాంతో పాటు పూర్తి స్థాయిలో పిఏలు, గన్మెన్లు, సెక్యూరిటీ సిబ్బంది ఉండడానికి నివాసం, తినడానికి తిండి, A to Z మనదే. మరి మనం ఎందుకు ప్రశ్నించద్దు? ప్రశ్నించాలి కదా. ప్రశ్నించకపోతే ఎట్లా అనే విషయాన్ని మీకు తెలియాలి కదా. మరి మనం ఎందుకు ప్రశ్నించద్దు? రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఆ అధికారంలో లేనప్పుడు మాట్లాడినప్పుడు, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడకూడదు అనే విషయాన్ని మనం అందరం తెలంగాణ ప్రజలకు వివరించొద్దా? వాస్తవమైన విషయాలను తెలంగాణ ప్రజలకు తెలియజేద్దా? నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ మీద చేసిన నిందలు, అపరాధాలు అన్నింటికి సంబంధించి నేడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా, ఇది వాస్తవమైన విషయాలు. ఇక నేను ఎందుకు చెప్తున్నానంటే ఇగో ప్రధానంగా కూడా చూడురి, ఒక్క అప్లికేషన్ 100 ప్రశ్నలు, గందరగోళంగా 5 గ్యారంటీల అప్లికేషన్లు, గ్యారంటీకో గజిబిజితో జనం పరేషాన్, రైతు బంధు పెన్షన్లకు కూడా మళ్లీ దరఖాస్తులు, రేషన్ కార్డు ఉంటేనే గ్యారంటీలు అంటున్న సీఎం, అందరికీ ఇస్తామని ఇదేం మెలిక అంటూ జనం ఆగ్రహం, ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాలకు FIR నెంబర్ అడగడంపై విమర్శలు అంటూ కూడా ప్రధానంగా కూడా ఇది వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరుగుతున్నది తెలంగాణలో? ఈ 6 గ్యారంటీల పంచాయతీ ఏంటి అనేది నన్ను చాలా మంది అడుగుతా ఉన్నారు. నేను చెప్పిన వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ ఛానళ్లు చాలా సోది చెప్తే దాని మీద అధ్యయనం, అవగాహన, జీవో, దానికి సంబంధించిన వెబ్సైట్ లో ప్రభుత్వం రాసిన విషయాలను క్లారిటీగా లేకుండా మనం మాట్లాడితే అది తెలంగాణ ప్రజలకు మనం ఏదో రూమర్స్ క్రియేట్ చేసినట్టయితే వాళ్ళు ఏమైనా మాట్లాడుకుని పొద్దుగాల వస్తా మంచిగా చెప్తా అని చెప్పిన. ఇగో ఇప్పుడు చెప్తా నేను 6 గ్యారంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. గ్యారంటీలు ప్రకటించిన నాటి నుంచి ప్రజలలో అనేక ప్రశ్నలు మొదలవుతూనే ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటి అమలు కోసం అంటూ ఓ అప్లికేషన్ విడుదల చేసింది. ఇవాల్టి నుంచి జనవరి 6 వరకు అప్లికేషన్ తీసుకుంటామని ప్రకటించింది. అయితే ప్రభుత్వం విడుదల చేసిన అప్లికేషన్ ఓ చిక్కుమిడిలా మారింది. ప్రజలను గజిబిజి గందరగోళానికి గురి చేస్తుంది. అప్లికేషన్ ఎక్కడ చేసుకోవాలనేది మొదలు అందులో ఉన్న ప్రతి అంశానికి ఇప్పుడు ప్రజలకు పెద్ద సవాల్గా మారింది. రేషన్ కార్డు ఉన్న వారికి 6 గ్యారంటీలు వర్తిస్తాయని గతంలో ఎందుకు చెప్పలేదు? నెంబర్ 1 పాయింట్ గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రజలారా, ఇది మనం చేస్తున్నది ఒక యుద్ధం. ఈ యుద్ధానికి సంబంధించి క్లారిటీగా తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఎన్నికలలో ఉన్నప్పుడు ఇక్కడ మొదటి అంశం ఏదైతే ఉందో ఈ అంశానికి సంబంధించి ఎందుకు చెప్పలేదు? రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే 6 గ్యారంటీలు వర్తిస్తాయని గతంలో ఎందుకు చెప్తలేదు? చెప్తే ఆ రోజు పూర్తి స్థాయిలో మనం ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని నమ్మే వాళ్ళం కాదు కదా. 6 గ్యారంటీలు అందరికీ వర్తించవని, కేవలం రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 6 గ్యారంటీలు వర్తిస్తాయని గతంలో ఎందుకు చెప్పలేదు? మొదటి ప్రశ్న. ఇక రేషన్ కార్డు లేకుండా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని అప్లికేషన్ ఫారంలో రాశారు. కానీ రేషన్ కార్డు లేకుంటే 6 గ్యారంటీలు కష్టమేనని సీఎం ఎలా చెప్పారు? నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెడుతూ పూర్తి స్థాయిలో చెప్పిన అంశాలను కూడా మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నా. రేషన్ కార్డు లేకున్నా సరే అప్లికేషన్ పెట్టుకోండి, కానీ రేషన్ కార్డు లేకుంటే 6 గ్యారంటీలు కష్టమే అంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితి. ఇక అంటే అధికారులకు ముఖ్యమంత్రికి మధ్య సమన్వయ లోపం ఉందా అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అడ్మినిస్ట్రేషన్ అనేది, ఒక రాష్ట్ర పరిపాలన అనేది గ్రిప్ లోకి రావడం చాలా అసాధ్యం. గుర్తుపెట్టుకోండి తెలంగాణ ప్రజలారా, అది ఒక సాహసోపితమైన అంశం. ఎందుకంటే అధికారులతోని IAS, IPS, ఇతర ముఖ్య శాఖలు, దాంతో పాటు ఉన్నతాధికారులు అందరితోని సమావేశమైన వ్యవస్థలను మన చేతిలోకి తీసుకునే పరిపాలన ఏంటి, ఎలా ఉండబోతుంది అనే అంశాన్ని రివ్యూలు చేసి డామ్ ఢీమ్ డమేల్ అనేది కాదు. ఇది ఒక వ్యవస్థ. దీంట్లో 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలందరికీ అన్ని పథకాలు అందించాలంటే ముఖ్యంగా అధికారులు, ప్రభుత్వం అనేది సమన్వయంతో ఉండాలి. సమన్వయంతో ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పిలు 18 గంటలు పనిచేయాలి, లేకపోతే తప్పుకోండి, లేకపోతే బదిలీలే. ఒక హెచ్చరిక అనేది
జారీ చేసిర్రని ఆ హెచ్చరికను మీ ముందుంచే ప్రయత్నమే నేను చేసిన. హెచ్చరిక వల్ల అధికారులు భయపడరు. 18 గంటలు తెలంగాణలో మరి ఏ అధికారి పనిచేస్తుండో నాకు తెలియదు. ఐ రిక్వెస్ట్ ఒక్కసారి నేను వైఆర్టీవీ వేదికగా ఆ అధికారులు 18 గంటలు పనిచేసే అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఏమనుకోకండి సార్. ఇగో ఇది నా నెంబర్ 9908572666 సార్. ఇది నా పర్సనల్ నెంబర్ సార్. ఇగో ఒక్కసారి మీరు కాల్ చేయండి సార్. మీతో మాట్లాడి ఒక్కసారి నేనే స్వయంగా కెమెరా తీసుకొని మీ దగ్గరికి వస్తా. మీ దగ్గరికి వచ్చి స్వయాన కూడా నేను మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తా సార్. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది, ఎట్లెట్లున్నది అనే అంశానికి సంబంధించి తెలంగాణ ప్రజలకు కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. రైట్, ఇక మరో బ్రేకింగ్ న్యూస్ కూడా అందింది, దానికి కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఏంది అంటే తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరి, ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో సార్, ఐ రిక్వెస్ట్ అపీల్ 18 గంటలు తెలంగాణలో పనిచేస్తున్న అధికారులు ఎవరైనా ఉంటే 9908572666 సార్ ఒక్కసారి మీతో మాట్లాడాలి. మీ దగ్గరికి వచ్చి ఒక బుక్కో లేకపోతే నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని ఇచ్చి దాంతో పాటుగా మీకు ఒక చిన్న సన్మానం కూడా సత్కారం చేస్తా. ఎందుకంటే 18 గంటలు అంటే నేను ఏ రాష్ట్రంలో చూడలేదు, బహుశా ఇప్పుడు కూడా చూడాలని ఉంది. అలాంటి అధికారి మరి మా తెలంగాణలో ఉండడం మా అదృష్టంగా మేము ఫీల్ అవుతాం. రేవంత్ రెడ్డి చెప్పింది అన్నట్టు. అంటే అధికారులకు ముఖ్యమంత్రికి మధ్య సమన్వయ లోపం ఉందా అనేది కూడా క్వశ్చన్ మార్కు. ఇక దాంతో పాటు మహాలక్ష్మి గ్యారంటీ కింద 3 హామీలు ఉన్నాయి, అందులో అన్నింటికీ రేషన్ కార్డు తప్పనిసరి అని సీఎం మాటలను బట్టి కూడా అర్థమవుతున్న పరిస్థితి కనబడుతుంది. మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి ఎందుకు రేషన్ కార్డు నిబంధన పెట్టలేదు అంటే త్వరలో ఉచిత బస్సును కూడా రేషన్ కార్డు నిబంధనతో పెట్టబోతున్నారని భావించాలా? అంతే కదా. రేషన్ కార్డు అనే ఒక నిబంధన తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా జరగబోయే విషయాలను మీరు గుర్తుపెట్టుకోరు, ఘోరంగా ఉంటాయి. ఆ సుదూర ప్రాంతాలలో ఉంటున్న వారు బతుకు తెరువు కోసం వేరే దేశాలకు వెళ్ళిన వాళ్ళు ఎలా దరఖాస్తు చేసుకుంటారు. ఇక రైతు భరోసా మీ అందరికీ తెలుసు. రైతు భరోసా ఇంట్లో ఒక్కరికే ఇస్తారా? ఎంతమంది పేరిట భూమి ఉంటే అంతమందికే ఇస్తారా? రైతు భరోసాకు కూడా ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాల్సిందేనా? ప్రతి ఎకరాకి ఏడాదికి 15,000 చొప్పున పెట్టుబడి సాయం చేస్తామన్నారు. కానీ అప్లికేషన్లో మాత్రం ఒకటే కాలం పెట్టి అక్కడ ఏంది రైతు కౌలు రైతు అని అడిగారు. అయితే ఒక రైతుకు 2 ఎకరాల భూమి ఉంది, మరో 3 ఎకరాల కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. అలాంటప్పుడు అతను రైతు అవుతాడా, కౌలు రైతు అవుతాడా, లేకపోతే రెండింటికి టిక్ చేయొచ్చా? ఇది పెద్ద ప్రశ్న. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి మీరు చూడాల్సిన అంశం కూడా కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలారా ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోరి. ఈ రోజు నేను చెప్పే అంశం చాలా బ్రహ్మాండమైన విషయం. కౌలు రైతుకు సంబంధించి ఏంది 15,000 ఇస్తా అన్నాడు ఎకరానికి. ఇప్పుడు నేను రైతును 3 ఎకరాల భూమిని అది సొంతం ఉంటే మరో 3 ఎకరాల భూమికి సంబంధించి నేను కౌలు తీసుకుంటా అంటే నేను ఇటు రైతును అయితా అటు కౌలు రైతును అయితా అంటే ఎకరానికి నాకు 30,000 రూపాయలు రావాలి. అంటే వీళ్ళు చెప్పిన ప్రకారం అయితే అంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ప్రకారం 30,000 రూపాయలు రావాలి. మరి అలా ఇస్తారా, ఎట్లా చేస్తారు అనేది చూడాలి. ఒకవేళ అతను కౌలు రైతే చేస్తున్నాడు అనుకుందాం, ఆ పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్ కూడా అడిగారు. కౌలు రైతుకు పట్టాదారు పాస్ పుస్తకం ఎలా ఉంటుంది? అది యజమాని దగ్గర ఉంటుంది. ఒక ఇంట్లో భార్యాభర్తల 2 పేర్ల భూమి ఉంది, కానీ అప్లికేషన్ మాత్రం ఇంటి యజమాని పేరు మీద మాత్రమే ఉంది. అందులో ఒకరి భూమి వివరాలు మాత్రమే నమోదు చేసే ఆప్షన్ ఇచ్చారు. అలాంటప్పుడు ఇతర కుటుంబ సభ్యుల భూముల వివరాలు ఎక్కడ నమోదు చేయాలి? అంటే కుటుంబంలో ఒకరికే రైతు భరోసా, రైతు బంధు ఇవ్వబోతున్నారా? వ్యవసాయ కూలీలకు చేస్తామన్న 12,000 ఆర్థిక సాయానికి ఉపాధి కార్డు నిబంధన పెట్టారు, కానీ చాలా మందికి అది లేని పరిస్థితి కనబడుతుంది. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం తీరు ఏంది రెండంచె మొదలాడే అన్నట్లుగా తయారైంది. తమ పథకం నెగ్గించుకోవడం కోసం, తమ పట్టింపుల కోసం ప్రజలను ముప్పు తిప్పలు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం చేయబోతున్న అంశానికి సంబంధించి ఇది మీకు చాలా క్లారిటీగా చెప్పిన ఒకటే అంశం. 100 ప్రశ్నలు. ఇక్కడ తెల్ల రేషన్ కార్డు పేరుతో మొదలవుతున్న అంశానికి సంబంధించి మీరు చూస్తున్నారు. ఇక్కడ 6 గ్యారంటీలకు సంబంధించి ఎట్లా వర్తిస్తాయి, ఏం కథ అనేది కూడా మీరు చూడాలి. దయచేసి తెలంగాణ ప్రజలారా మీరు దయచేసి వైఆర్టీవీని ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోరి, ఎందుకు ఎందుకు చూడండి అని చెప్తా. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్కు పోదాం. అప్లికేషన్ ఫామ్కు సంబంధించి ఒకసారి చూద్దాం. రైట్, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయ హస్తం భూమ్ భీమ్ బిష్ అవుతుంది. ప్రజాపాలన 28/12/2023 6/1/2024 ప్రజాపాలన దరఖాస్తు మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాల కొరకు 1 2 3 4 5 అంటే ఇంకొకటి పక్కన పెట్టిను. ఇక వీళ్ళు ఎట్లా అప్లికేషన్ చేసుకోమన్నారు? దరఖాస్తు సంఖ్య సంబంధించి ఇది మనకు సంబంధం లేదు. ఇది ఎవరు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళే ఇస్తారు. ఇక దరఖాస్తున్న పేరు, ఇంటి పేరు, ఇక ఇవన్నీ మీరు వివరాలు అట్ట రాయాలన్నట. దానికి సంబంధించి మీ వృత్తి ఏం చేస్తారు, ఏం కథ, ఇవి ఒకసారి క్లారిటీగా చూద్దాం. ఒక్క నిమిషం.
యజమాని పేరు పురుషుడైతే పురుషుడు, స్త్రీ అయితే స్త్రీ, ఇతరైతే ఇతరు. మీ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించి ఏదైతే పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, రేషన్ కార్డు, మొబైల్ నెంబర్, వృత్తి, కుటుంబ సభ్యుల వివరాలు సంబంధించి చేయాలన్నట. మీ అందరికీ గుర్తుండాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఒక్కరోజు సర్వే అని పెట్టింది, గుర్తుందా ప్రజలారా? మరి ఆ ఒక్కరోజు సర్వే అనేది కూడా ఉంటుంది కదా, అది కూడా ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాడు అనేది కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఇక దానికి సంబంధించి మహాలక్ష్మికి సంబంధించి కూడా ఇక్కడ పథకానికి సంబంధించి ప్రతి నెల 2000 ఆర్థిక సాయానికి సంబంధించి 500 గ్యాస్ సిలిండర్, గ్యాస్ కలెక్షన్ సరఫరా చేస్తున్న కంపెనీ సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్లతో. ఇక రైతు భరోసాకు సంబంధించి రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 10,000, రైతు కౌలు రైతులు ఇప్పుడు ఇద్దరు చేస్తే 2 టిక్కులు చేయాలి. పట్టాదారు పాస్ పుస్తకం మరి ఎట్లా చేయాలి అనేది చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే సాగు చేస్తున్న భూమి వివరాలు చెప్పాలి. వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 ఎట్లా గుర్తిస్తారనేది చెప్పాలి. ఇక ఇందిరమ్మ ఇల్లు లేని అర్హులకు కుటుంబానికి నిర్మాణానికి ఆర్థిక సాయం అట. ఇక ఇది పాపం ఇది నిన్నటి నుండి నేను ఈరోజు చెప్దామని ఆగింది. ఇదే అమరవీరులు మరియు ఉద్యమకారులకు 250 చదరపు అడుగుల స్థలం, చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తా అని చెప్పారు. ఒక్కసారి వినాలి, ఇది చాలా క్లారిటీ. అమరవీరుల కుటుంబం టిక్ జైర్, అమరవీరుల పేరు రాయర్, అమరవీరులైన సంవత్సరం రాయర్, ఎఫ్ఐఆర్ నెంబరు, డెత్ సర్టిఫికేట్ నెంబరు. చాలా మంది తెలంగాణ ఉద్యమం కోసం చనిపోయిన సందర్భంలో ఎఫ్ఐఆర్ నెంబర్ అనేది లేదు. డెత్ కొంతమంది తన కొడుకు మీదనో ఉన్న ప్రేమతోని చాలా మంది పోస్ట్ మార్టం చేయించలేదు. సో దానికి సంబంధించి మరి ఇప్పుడు ఎట్లా చేస్తారు అనేది చూడాలి. ఇక డెత్ సర్టిఫికేట్, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? అవును పాల్గొన్నాం. అయినచో సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబరు మరియు సంవత్సరం. మరి మా మీద ఎఫ్ఐఆర్ కాలే. ఒకవేళ జైలుకు వెళ్ళినచో వాటి వివరాలు. వెళ్ళలేదు, జైలు పేరు లేదు, జైలు స్థలం లేదు, మేము జైలుకి వెళ్ళలేదు, కేసులు కాలేదు, ఒంటి మీద దెబ్బలతోని గాయాలతోని చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్న పరిస్థితి. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నల్గొండకు సంబంధించిన నా మిత్రుడు నాగరాజు 2 కాళ్ళు రైల్వేకి సంబంధించి అక్కడ పట్టాల మీద పెడితే ఆత్మహత్య చేసుకుంటే 2 కాళ్ళు పోయినాయి. మరి అలాంటి గొప్ప వ్యక్తి, ప్రాణాలకు తెగించిన వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్లు కాలే. ఇప్పుడు నా మీద ఎఫ్ఐఆర్లు కాలే. కానీ అనేక రకాలుగా ఒళ్ళు కూనలయ్యే విధంగా ఒక 3rd డిగ్రీ తప్ప అంత దంచిల్లు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రజలారా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఉద్యమకారులకు మళ్ళొక్కసారి మొండి చేయి చూపెట్టింది అని చెప్పడంలో ఎలాంటి ఉద్యమకారులను అవమానించడం. ఇది ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టి అవమానించడం. ఉద్యమ సమయంలో పాల్గొన్నారా అంటే పాల్గొన్నాం మేము. పాల్గొన్న తర్వాత ఎఫ్ఐఆర్ నెంబరు, మరి జైలుకు ఒకవేళ జైలుకు వెళ్ళినచో అంటే జైలుకు వెళ్తేనే ఇస్తారు అని అర్థమా? ఇది ఆల్రెడీ అడిగిండండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? అయినచో సంబంధిత ఎఫ్ఐఆర్ మరి సంవత్సరం కూడా రాయమని చెప్పి ఎక్కడి నుండి తీసుకురావాలి? ఇక చూడుర్రి ఉద్యమకారులకు ఎంత అవమానం చేస్తున్నారో వీళ్ళు. తెలంగాణ ఉద్యమకారుల మనం పోరాటం చేసింది వీళ్ళ కోసం కాదు, మనం ఇంటి జాగా కోసమో, వీళ్ళు ఇచ్చే పైసల కోసమో, వీళ్ళు ఇచ్చే పింఛన్ కోసమో కాదు కదా. ఈ రోజు మనకి ఇక్కడ అప్లికేషన్లో అవమానకరంగా ఇంత దారుణంగానా? ఇంటికి ఒకరు ఉన్నారండి తెలంగాణ ఉద్యమకారులు. ఎట్లిస్తాడో రేవంత్ రెడ్డి నేను అడుగుతా. చీఫ్ మినిస్టర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ఎట్లిస్తారో చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. ఉద్యమకారులు తెలంగాణ ఇంటికి ఒక్కరు ఉన్నారు. 6వ తరగతి పిల్లగాడి నుండి మొదలు పెడితే పిహెచ్డీలు అయిపోయిన వరకు పండు ముసలోడి వరకు ఉన్నారు. నేను చూపెడతా మరి ఎట్లా ప్రామాణికంగా చేస్తావో నేను చెప్తా. తెలంగాణ ఉద్యమంలో వచ్చినప్పుడు ధర్నాలు పాల్గొన్నారు అంటే ఉద్యమంలో పాల్గొన్నట్టే. రాస్తారోక చేసారు, ఉద్యమంలో పాల్గొన్నారు. దిష్టిబొమ్మ దానం చేశారు, ఉద్యమంలో పాల్గొన్నారు. లాఠీ దెబ్బలు తిన్నారు, ఉద్యమంలో పాల్గొన్నారు. మరి ఎట్లా బేరోజు వేస్తావు? ఉద్యమకారులను అవమానించడమే కాకుండా మళ్ళీ దీనికి సంబంధించి చెప్తున్నారు ఎఫ్ఐఆర్ నమోదైందా? ఎంత అవమానమా మాకు? మళ్ళీ ఇలా ప్రగతి పదం, సకల జనుల హితం, మన ప్రజాప్రభుత్వం లొట్టపీస్ ఏం కాదు. ఇక గృహజ్యోతి 200 యూనిట్లకు సంబంధించి చూద్దాం వీళ్ళు ఈ అమలు ఏ పాటు చేస్తారు ఏం కథ. ఇక చేయుత కింద 4,000 దివ్యాంగులకు 6,000 పొందే వరకు పింఛన్కు సంబంధించి దివ్యాంగులు సదరం సర్టిఫికేటు, ఇక వృద్ధాప్యులకు సంబంధించి ఏ రకాలుగా ఉన్నారో దానికి సంబంధించేట. ఇక మొత్తానికి వీళ్ళు చేస్తాను పరచవలసిన పత్రులు, ఆధార్ కార్డు, జిరాక్స్, తెల్ల రేషన్ కార్డుకు సంబంధించి పైవన్నీ కూడా ధృవీకరిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. ఇక వాళ్ళ రసీదు ఇస్తారట, ఈ రసీదుకు సంబంధించి మన దగ్గర పెట్టుకోవాలంట. ఇక గిది వచ్చట. ఇక తెలంగాణ ప్రజలారా ఎంత అవమానం అండి ఇది. తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరి, ఇది పరిస్థితి. ఇక ఇంతకంటే దారుణం ఇంకేమన్నా ఉంటుందా అంటే ఇక తెలంగాణ ప్రజలు చాలా క్లారిటీగా చెప్తారు. ఇక చూడు ఇప్పుడే ముసలవలగునే
పింఛన్ ఎప్పుడు వస్తుంది? గతంలో ఈ పాటికే పడిపోయింది. కొత్త ప్రభుత్వం వచ్చాక మొదలు కాని పింఛన్ పంపిణీ ఆగమవుతున్న వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేయుతకు పనికొచ్చే డబ్బులను ఆలస్యం చేస్తున్న సర్కార్. మందు గోళీలకు కొనుక్కునేందుకు చేతిలో పైసలు లేక రాగానే 4,000 ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి 2 ఇస్తారా 4 ఇస్తారా ఏదో ఒకటి త్వరగా వేయించాలంటున్న పింఛన్దారులు. ఇది కథ. మాటలు ఎన్నైనా చెప్తారు, చెప్పడానికి 1,00,000 ఉంటుంది, కానీ పని చేసే మొగోడు కావాలాడ. పాలనా వ్యవస్థ మీద, పాలనకు సంబంధించి వ్యవస్థ మీద పనిచేసే మొగోడు కావాలి. నేను బరాబర్ అడుగుతున్నా. అడ్మినిస్ట్రేషన్ అంత సింపుల్గా లేదు. చాలామంది ఇప్పుడు నా సహచరకు సంబంధించి చాలామంది ఛానల్స్ ఉండొచ్చు, శాటిలైట్ ఛానల్స్ లేకపోతే పేపర్స్, చాలా వారు వాళ్ళకి సంబంధించి చెప్తారు, కానీ నిజాలు చెప్పేటోడు కావాలి. మనకు శాటిలైట్ ఛానల్ 100 ఛానళ్ళు ఉన్నాయి, కానీ నిజాలు చెప్పేటోడు కావాలి. గుర్తుపెట్టుకోరు. నేనేమంటున్నానంటే ఒక అంశాన్ని బలంగా తెర మీదకి తీసుకురాబోతున్నాను మిత్రులారా. ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుండి ప్రశ్నించడం వల్ల ప్రశ్న అనే ఒక అస్త్రాన్ని సంధిస్తే వాళ్ళు సెటరేట్ అయి తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తారనే ఒక ఆలోచన. గుర్తుపెట్టుకోరు ఇది. ఇక చూడుర్రి ఏం జరిగింది ఇడ. ఇగో ఈ అవ్వకు సంబంధించి పింఛన్ వచ్చిందావో అమ్మ అని అడిగితే ఇంకా రాలేదు బిడ్డ అంది. పోయిన సర్కార్లో ఎప్పుడో వేసేటోళ్ళు అని అడిగితే ఈ పాటికి చేతికి అందేదని చెప్పుకొచ్చింది. మరి ఇప్పుడు వస్తున్నాయంటే ఏమో బిడ్డ రైతు బంధు కూడా రాలే అంటూ నిట్టూర్చింది. ఇట్లుంది పల్లెలలో పరిస్థితి. ఇటు పెన్షన్ రాక, అటు రైతు బంధు పడక జనం గోసపడుతున్నారు. రేవంత్ సర్కార్ ఏమో దరఖాస్తులు తీసుకునే పనిలో పడింది. ఉన్న వాటిని ఇయ్యకుండా ఈ గ్యారంటీల గోల ఏందిరా నాయన అనుకుంటూ తలలు పట్టుకుంటున్నారు జనాలు. ఊళ్ళల్లో పిల్లగాళ్ల మాటలతో మార్పు కావాలంటూ కాంగ్రెస్ ను ఓటేసినోళ్ళు ఇప్పుడు తూర్పు ఎదిరి దండం పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారట. అప్పుడు టైంకు వచ్చిన డబ్బులు పడేటివి, ఇప్పుడేమో ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుందంట. అధికారంలోకి వస్తే 2,000కు 4,000 వేస్తామంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇంకా పైసలు వేయలేకపోయాడని ఏమనాలని ప్రశ్న జనం నెత్తిన కుచ్చుటోపి పెట్టిర్రు అని మండిపడుతున్నారు. అయిపోయింది, వాళ్ళ చేతులుండే కర్రనే వాళ్ళకి దించిర్రు. ఎంత ఘోరం అండి వృద్ధులకు సంబంధించి. ఓనాడు చెప్పిర్రు ఏంది అంటే ఒక మాట చెప్పిళ్ళు, ఇప్పుడు తల్లిదండ్రులు కొడుకులకు గవర్నమెంట్ నౌకరితే మా అయ్యవని చూసుకోవడానికి సరిపోతుంది కదా, పింఛన్ ఎందుకు అన్నారు. మరి ఆ తల్లిదండ్రులను వదిలేసిన కొడుకులు, లేకపోతే ఆర్థిక స్తోమత లేని కొడుకులు, మరి వాళ్ళ కుటుంబాలు ఏంది ఇప్పుడు పరిస్థితి? నేను అడుగుతా ఉన్నా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని. మీరు ఇప్పటి వరకు ఇవ్వకపోతే వాళ్ళ జీవితాలు ఏంది అని నేను అడుగుతున్నా. మీరు 4,000 ఇస్తా 6,000 ఇస్తా నా లొట్ట పీస్తు ఇస్తా అని చెప్పారు కదా, ఏమైంది? ఎందుకు ఇస్తలేరు? ఇంకా దరఖాస్తులతో ఎంతమందిని మోసం చేస్తారు అంటున్నా నేను. గిదా మీరు చేసేది? వృద్ధుల ఉసురు పోసుకుంటారా మీరు? వృద్ధులకు సంబంధించి ఉసురు పోసుకుంటారా మీరు? ఇగో రైతు బంధు ఇచ్చేసినాం, రైతులను ఎత్తిన రేవంత్ సర్కార్ శటకోపం. డిసెంబర్ 9నే రైతు బంధు వేసినామన్న సీఎం. పైసలు రాలేదని బ్యాంకుల దగ్గర రైతుల పడిగాపులు. డబ్బులు వచ్చినోళ్ళు లబ్ధిదారుల, రానోళ్ళు ఇంకా రైతు బంధు బందేనా, రైతు భరోసా అని చెప్పి ఉసురు తీస్తారంటున్న రైతులు నమ్మించి నట్టేట ముంచారని మండిపాటు. అయిపోయింది కాలం. ఇక చూడురి, ఎన్నికలలో ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఇంకో మాట. ఓట్ల కోసం నాడు నోట్లు వస్తే దోస్తే అదే చెప్పాలి. అది నిజమా అబద్ధమా, ఆచరణకు సాధ్యమా అసాధ్యమా అనేది వాళ్ళకి అవసరం లేని ముచ్చట. నోటికొచ్చిన హామీలు ఇవ్వాలి, జనాలను బురిడి కొట్టించి డబ్బాల్లో ఓట్లు వేయించుకోవాలి. తీరా అధికారంలోకి రాగానే ప్లేట్లు ఫిరాయించాలి. అమలు కాని హామీలను అమలు చేస్తున్నట్లు నటించాలి. చేతిలో మీడియా ఉంది కదా, దాంట్లో ప్రజాపాలన అని ప్రచారం చేసుకోవచ్చులే. సేమ్ ఇలాగే ఉంది రేవంత్ రెడ్డి సర్కార్. నాడు నిరుద్యోగుల పక్షం అన్నాడు, ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చడే కష్టం అంటూ నోటికాడ బువ్వను గుంజుకున్నాడు. నవంబర్లో రావాల్సిన పైసలు ఆపి ఇప్పుడు 10-20 వేల రూపాయలు వేస్తే అందరికీ రైతు బంధు వేసినామని చేతులెత్తేసాడు. పైగా ఇప్పుడు కొత్తగా 5 అప్లికేషన్ అని ఇవాల్టి నుంచి దుకాణం మొదలుపెట్టిండు రేవంత్ రెడ్డి. ఇక చెప్పవాయా, రైతు రైతు రైతో నీ పాడుగాను నీ రాత, నీ కొడుకులు బిడ్డలు ఉద్యోగాలని ఏం చెప్పిర్రు? చెప్తాడు ఒక్కొక్కడు సన్నాసి. నీ కొడుకు బిడ్డకు ఉద్యోగం వచ్చిందా? రాలే కదా, మార్పు కోరుకున్నావు కదా, మరి నీ నాయనకి ఇలా 5,000 ఇస్తే 5,000కు దుక్కి తినడానికి, పంటకు పెట్టుబడి, ఇత్తనాలకో, గొర్రు కొట్టడానికో, నాటేయడానికో, మందులకో, దేనికో ఒకదానికి ఆసరా అయితే నువ్వు హైదరాబాద్లో చదువుకోవడానికి పైసలు వచ్చేది ఆ అయ్య నుంచే కదా మనకి వేసేది. మరి ఆ అయ్యకే ఇప్పుడు కటకటలాడితే ఇప్పుడు తండ్రికి ఎక్కడి నుండి తీసుకొచ్చి ఇవ్వాలి? ఎవరు తీసుకొచ్చి ఇవ్వాలి? కల్వకుంట్ల చంద్రశేఖర్ బంగారు పల్లెంలో పెట్టించారు కదా, ఎడవకాలతో అన్నీరు అనుభవించు రాజా అంతే, దాంట్లో ఎలాంటి డౌటు లేదు. నేను చెప్పినా కదా, నేను ఎంత త్వరగా అంటే నేను చెప్తున్న తెలంగాణ ప్రజలారా, ఇప్పుడు వాడాలి మనం.
ఎవడి పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, తెలంగాణ ఉద్యమంలో లేనోడు ఇయ్యాల తెలంగాణ ఏలుతుండని మనం పాడాలి. ఇయ్యాల ఈయన ఉన్నాడా తెలంగాణ ఉద్యమంలో? గన్ను పట్టుకొని కూకోలే, గుర్తులేదా మీకు? నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నా, నా మీద లాఠీ చార్జ్ అయింది, తన్నుల పడ్డా, దావాఖాన పాలైనా. ఈయన ఉన్నాడా తెలంగాణ ఉద్యమంలో? తెలంగాణ కోసం పోరాటం చేసిన ఉద్యమకారుడిగా నేను అడుగుతున్నా, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు ఆయన? లేడు. మీకు తెలుసు కదా వాస్తవాలను, అందుకే గ్రహించాలి. చెప్తున్నా కదా, నేను చెప్తున్న విపక్ష పార్టీకి సంబంధించి బీఆర్ఎస్కి సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్, ఇది వాస్తవాలు. మీరు మొత్తం తెలంగాణ ప్రజలందరికీ విస్తృతంగా ప్రచారం చేయరి. రైతు బంధు ఇచ్చేది లేదు, ఇచ్చినామని చెప్తారు. ఎక్కడి నుంచి ఇస్తున్నావు? ఏంది రైతుల పరిస్థితి? ఏంది కొంప ముంచుదాం అనుకుంటున్నావా? ఏం చేద్దాం అనుకుంటున్నావు? రైతులు ఓ అవగాహన లేదు. ఒక పథకం పెడితే దానికి సంబంధించి ఎలా ఉంటాయి, ప్రజల నుంచి ఏ విధంగా రెస్పాన్స్ వస్తుంది, ప్రజలకు సంబంధించి ఏ విధంగా మేలైతుంది, అది ప్రభుత్వానికి ఏ విధంగా కీడైతుంది, అధికారులకు సంబంధించి సలహాలు లేవు, ఏది లేదు. ఇష్టం వచ్చినట్టు అదేంది రాజుల సొమ్ము రాళ్ళపార అంటారు కదా, ఇక్కడ ప్రజల సొమ్ము రాళ్ళపాలు అవుతుంది. ఇంతే. ఇగో ఇది కథ. తెలంగాణ ప్రజలారా, ఇక నా మిత్రుడికి సంబంధించి శంకర్ తెలంగాణ పేపర్లా అద్భుతంగా రాస్తున్నాడు. ఇక చూడు, ఇక రాసుకత్త భజనయ్యి, ఇక పూర్తి స్థాయిలో కూడా మళ్ళొక్కసారి చూడు. అయిపోయా. ఏంది ఇల్ల కాదు, వీళ్ళు రాసుకొస్తారు. ఎవరు అందరూ అట్టని రాసిరా. రైట్, ఒకసారి చూడు రే మిత్రులారా. గ్రూప్ 2 మళ్లీ వాయిదా, మూడోసారి పోస్ట్ పోన్ నిర్ణయం, తేదీని ప్రకటిస్తామన్న టీఎస్పీఎస్సీ. కొత్త బోర్డు ఏర్పడిన అనంతరం షెడ్యూల్, సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో ప్రకటన. అయిపోయి ఏమైపోయింది తెలంగాణ ప్రజలారా? ఓ నిరుద్యోగులారా, ఏమన్నారు? మనం పోరాటం చేసినాం కదా, అదే ధర్నా చౌక్ దగ్గర పోరాటం చేసి పాట పాడినాం, మాట మాడినాం. ఏంది ఏమైపోయిందని మనం కొట్లాడినాం. మరి ఇవాళ మీ చుట్టూ మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన కోచింగ్ సెంటర్లా ఆ ఆడంగి ఎదవలు ఏడున్నారు అని అడుగుర్రి. డైరెక్ట్ అడుగుతున్నా, ఏడున్నారు అని వాళ్ళని అడుగుర్రి. ఏమైంది సారు, అధికార మార్పిడి అన్నారు, ఇలా మా ఉద్యోగాలు రాలేదని వెనక నుండి మిమ్మల్ని ప్రోత్సహించి మిమ్మల్ని ఎంకరేజ్ చేసి మీ జీవితాలతో ఆడుకున్న సన్నాసులను వాళ్ళ గల్లలు బట్టి గుంజుకచ్చి అడుగుర్రి. ఇవాళ గ్రూప్ 2 మళ్ళా వాయిదా పడ్డది. ఏంది, ఎన్ని రోజులు చదవాలి ఇంకా మేము? ఎన్ని రోజులు ఈ కోచింగ్ సెంటర్లలో ఉండాలి? ఇంకా ఎన్ని రోజులు బుక్కులు పట్టుకొని తిరగాలి అని అడుగుర్రి. ఇవాళ మీ వెనకాలండి నడిపించిన వాళ్ళందరినీ కూడా అడుగుర్రి. తెలంగాణ ప్రజలారా, పూర్తి స్థాయిలో కూడా అడుగుర్రి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రజలారా పూర్తిగా కూడా మీరు అడగాలి. నిరుద్యోగులకు సంబంధించి అడుగుర్రి. ఇప్పుడు మీరు మీ వెనక నుండి ప్రోత్సాహం చేసి ఈ రోజు కనబడకుండా పోయిన, పత్తా లేకుండా పోయిన సన్నాసులను గల్లబట్టి గుంజుకచ్చుకోర్రి. గుంజుకచ్చి ఏం చేయర్రి అంటే, ఏమైంది మా ఉద్యోగాలని అడుగుర్రి. బాగా జాగ్రత్తగా అడుగుతాం. మేము పోరాటం చేసినాం, అధికార మార్పిడి అన్న మా ఊళ్ళల్లో పోయినాం, మా అయ్యకు చెప్పినాం, మా అవ్వకు చెప్పినాం, మా అక్కకు చెప్పినాం, మా తమ్ముడికి చెప్పినాం, మా చెల్లెకు చెప్పినాం, మా ఆ ఇంటి పక్కల్లో చెప్పినాం, ఇంటి ముంగట ఓటు వేయమని చెప్పినాం, అధికార మార్పిడి చలో మళ్ళీ వాయిదా అంటున్నారు. ఏంది కథ? నాడు చెప్పినావు కదా 371 317 ఏ ఆర్టికల్ చెప్పినావు నాయన నువ్వు? 317. ఇగో నేను మళ్ళీ అబద్ధం ఆడినా అనుకుంటారు. ఇగో జూమ్ చేసి చూపెట్టు. రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిండు, ఆర్టికల్ 317 ప్రకారం గవర్నర్ గారికి విశేష అధికారాలు ఉన్నాయని చెప్పిండు కదా. మరి ఏమైపోయినాయి ఆ విశేష అధికారాలు అని అడుగుర్రి తెలంగాణ ప్రజలారా. నిరుద్యోగులారా, ఏమైంది మీకు తెలియదు కదా. కోచింగ్ సెంటర్లు పెట్టాలి, ఓ దుకాణం స్టార్ట్ చేయాలి, అలా చెప్పేది లేదు. వాళ్ళ గొర్రె మందల లెక్క ఒకటి ఉంటుంది ఫంక్షన్ హాల్, అలా గూకో పెట్టాలి. అక్కడ వాడు ఏం చెప్తున్నాడో, ఇక్కడ వీడేమి వింటున్నాడో తెలియదు. చెప్తారు, అయిపోతారు. లేదు మీకు ఉద్యోగం రాకపోవడానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావే కారణం, ఆయన దగ్గర పోర్రి. టీఎస్పీఎస్సీకి సంబంధించిన చైర్మన్ సభ్యుల మీద చర్యలు లేవు, కానీ వాయిదా అట. వారెవ్వా, ఇంత గొప్ప నీతి ఎక్కడన్నా చూసిల్లా? ఏమంటున్నా నేను, టీఎస్పీఎస్సీ చైర్మన్ మీద చర్యలు లేవు. అదే టీఎస్పీఎస్సీ మీద ధర్నా చేసిన విద్యార్థి యువ నాయకుల మీద కేసులైనాయి. టీఎస్పీఎస్సీ బోర్డు కాడ ధర్నా చేసిన వాళ్ళ మీద కేసులైనాయి. కానీ టీఎస్పీఎస్సీ చైర్మన్ మీద సభ్యుల మీద కాలే, రాజీనామా చేసిరట, వాయిదా పడ్డదట. బాగుంది కదా ఫలితం, మంచిగా ఉన్నది. అనుభవించు రాజా. లడ్డు కావాలా నాయన అంటారు కదా, అది బాగుంటుంది. లడ్డు కావాలా నాయన అంటారు కదా. ఇది చెప్పిన కదా, రైతు బంధుకు సీలింగ్, ఆ తర్వాతే రైతు భరోసాకు నిబంధనలు, అర్హులైన వారికి లబ్ధి కలిగేలా సర్కార్ ప్లాన్, రైతుల నుంచి అభిప్రాయాల సేకరణ, పేద రైతులకే సాయం అందేలా ప్లానింగ్, సాగు భూములకు మాత్రమే వర్తింపే. జస్ట్ వెయిట్. నీ రైతు బంధు ఏడబోయిందో? ఒక్క నిమిషం, ఒక్కటే నిమిషం. గిరి జూమ్ చేయ వజర్.
ఏమని చెప్పిండండి అక్కడ? రైతుల నుంచి సలహా. ఇక్కడ నేను కౌలు రైతులు దాంతోపాటు 15,000 ఏంది ఇగో కౌలు రైతు అవుతాడా లేకపోతే రైతు అవుతాడా? కౌలు రైతులకు 15,000 ఇస్తా అన్నావు, రైతుకు 15,000 ఇస్తున్నావు. ఇప్పుడు ఈయన 3 ఎకరాలు ఈయనది, ఇంకో 3 ఎకరాలు కౌలు పట్టిండు. ఎక్కడి నుండి తీసుకొచ్చి ఇస్తావు తెలంగాణ ప్రజలకు చెప్పు? మరి ఈయన పట్టాదారు పాస్బుక్ నెంబరే ఈయనకి ఇస్తావా? ఇప్పుడు ఇద్దరికి ఇస్తావా? అంటే ఎవరికి లాభం చేకూరుతున్నది? అడగండి తెలంగాణ ప్రజలారా. ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు, ఎంత మంచిగా ఉండే, మంచిగా బంగారు పల్లెంలా పెరుగన్నం లెక్క తింటుండే కేసీఆర్ ఉన్నప్పుడు. ఏమైంది? ఇది కథ. జిల్లాల సరిహద్దులలో మార్పులు. ఒక అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోనే ఒకే జిల్లాలో ఉంచే ఛాన్స్ ప్లానింగ్ రివ్యూ సిద్ధమైన ప్రభుత్వం నిపుణులు ఆఫీసర్లతో కమిటీ. ప్రజలు ప్రజా సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ. రాష్ట్రపతి ఉత్తర్వులకు విఘాతం లేకుండా నిర్ణయం. జిల్లాల సరిహద్దులలో మార్పులు చేస్తున్నారట. చేసుకోరు ఎవరికి లాభం? ఈ ఏడికి వచ్చిన ప్రజలకు న్యాయం చేయరంటే సరిహద్దుల్లో అని చెప్తాం. అటోండి ఇక దుబారా ఖర్చులద్దు. బడ్జెట్ లెక్కలు వాస్తవాలు ప్రతిబింబించాలి. ఆదాయం అప్పులు ప్రజలకు అర్థం కావాలి. గత ప్రభుత్వం మాదిరి దాపరికాలు ఉండద్దు. సర్కారు యాళ్లకు ఎక్కువ ఖర్చు చేయొద్దు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ల రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి. అయిపోయి ఇంకేమిటో దుబారా ఖర్చులు చేయదు. అల్లు ఉంటే కదా లొట్ట పీసు ఈయన జేనికి ఉంటే కదా. ఇక చూడరి, ఒక్కరన్నా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నేత కనబడతాండ ఇక్కడ. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పక్కన పెడదాం పాపం. అబ్బబ్బబ్బబ్బా మొత్తం చూడరే ఎంత మంచిగా ఉన్నారు. చూడరే, ప్రజల వద్దకే ప్రభుత్వం. నేటి నుంచి ప్రజాపాలన. ప్రతి ఊర్లో అభయహస్తం. అప్లికేషన్ల స్వీకరణ వచ్చే నెల 6 తర్వాత కూడా కంటిన్యూ. గడిల నుంచి గ్రామాలకు సర్కార్ నిస్సహాయులకు సాయం చేయడమే లక్ష్యం. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తాం. ముడ్డిమికల్ని అందుకుంటే ఇక్కడ నువ్వు పడతావు అని ఎవరో నిన్న ఏదో వీడియోలో అన్నారు. నేను కాదు, అది ఎవరో అంటుండే. నేను అట్లా మాట్లాడద్దు, మనం పద్ధతిగా అడగాల అని ఆయనకు చెప్పిన. ఏనో అంటుండు, అట్లా మాట్లాడద్దు, మనం ప్రజల ప్రభుత్వం అన్నారు కదా, ఏర్పాటు చేస్తారు. ఇక చూడు, ఇంతసేపు చెప్పినా కదా గదే ఇది. అయ్యో ఇది మేము ప్రభుత్వ ఉద్యోగులమేనా ప్రశ్నిస్తున్న వీఆర్ఏలు. ఇప్పటికే జారీ కాని ఐడి కార్డులు. టెక్నికల్ ఇష్యూతో పేచి. ఇగో 5 నెలలుగా అందని వేతనాలు. గత ప్రభుత్వం చర్యలతో ఇబ్బందులు. నేటి నుంచి సామూహిక సెలవులోకి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. రెవెన్యూలో లీకేజీలను నివారించండి. రిజిస్ట్రేషన్ల శాఖకు మంత్రి పొంగులేటి ఆదేశం. తహసీల్దార్కు వినతి పత్రం అందిస్తున్న వీఆర్ఏలు అంటూ కూడా చూసిన పరిస్థితి. పాపం వీళ్ళ జీవితాలు ఏంది? ఇక మరి ఏం చేస్తాడో కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి, ఏం చేస్తాడో పాపం. కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి ఏం చేస్తారో చెప్పురు జరా, చెప్పవయ్యా సారు. కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి గారు మరి వీళ్ళ పరిస్థితి, వీళ్ళు ఉద్యోగులేనా? అసలు ఏంది వీఆర్ఏల కష్టాలు? నాకు చెప్పినావు కదా పెద్ద పెద్ద ప్రసంగాలు. కాంగ్రెస్ నేతలు ఆ తెల్ల టోపీ పెట్టుకుని హీరోలు లెక్క చెప్పిళ్ళు. ఎడవైళ్ళు హీరోలు అందరు జీరోలు ఇలా. ఉద్యోగులమేనా అని అడుగుతున్నారు వాళ్ళు. వాళ్ళ ప్రశ్నకు సమాధానం చెప్పు. విపక్షాల పోటు మొగోళ్ళ లెక్క ఎగిరిరు కదా, మరి ఇప్పుడు ఏడవైంది అది? అప్పుడు మైకులలో జిగ్ 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 ఏమైంది? మరి ఇప్పుడు ఏమైంది అంటున్నా. ఇక 25కే కేజీ బియ్యం భారత్ రైస్ పేరుతో ఇవ్వాలని కేంద్రం ఆలోచన. కొత్తగా అంటే కేంద్రానికి సంబంధించిన నిర్ణయం అయితే తీసుకుంటుంది. దానికి సంబంధించి ఎలా ఉండబోతుందో చూడాలి. కేసీఆర్ కుటుంబం ఆస్తులపై సౌద పత్రం విడుదల చేయాలి. మంత్రి పొన్నం ప్రభాకర్. అబ్బబ్బబ్బా ఒక్క నిమిషం. ఎక్కడి నుంచి శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పింది కదా, సౌదపత్రం. ఈయన చెప్తాడు. ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆఫీషియల్ పేజ్ ఏది, సౌదపత్రం. ఏదైతే అంతా గాడికే వస్తుంది కదా ఈయన రిలీజ్ చేసేది. నిన్న ఏది లైవ్ పెట్టేగా పొన్నం రైట్ దాసోత్సవం పెట్టిండు. ఏ చెప్పు, ఒక మాట చెప్పిగా. అప్పుడేమో చెట్ల మీద ఇస్తాను అనుకుంటున్నట్టు ఇవే మాటలు మాట్లాడి తెలంగాణ పరువును ప్రతిష్టను ఢిల్లీ మహిళా లక్ష్మి పథకాన్ని వెంటనే అమలు చేయొచ్చు. మీరు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వెంటనే అమలు చేయొచ్చు. మీరు దీనికోసం విన్నారు కదా. ఎందుకు చెప్పినా తెలుసా? ఇప్పుడు వాళ్ళు ఏది అమలు చేయొచ్చు ఏంది అనేది చెప్పిన. సౌదపత్రం
ఈ సౌద పత్రం విడుదల చేయాలని చెప్తున్నారు కదా. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మొత్తం ఎమ్మెల్యేలందరిది మీరు రిలీజ్ చేయరు. తర్వాత నేను కేసీఆర్ మొత్తం అందరిది దగ్గర పోయి కేసీఆర్ దగ్గర కూకొని బాపు మన దాట ఆస్తుల చిట్టాన రిలీజ్ చేద్దామే, మన ఆస్తులు ఎన్ని ఉన్నాయని నేను ఇప్పిస్తాను. నీకేం డౌట్ లేదు ప్రభాకర్ అన్న, ఏం డౌట్ లేదు. నీ గెలుపులో నా వాటా ఉంది, నీ ప్రచారంలో నాకు ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రిగా కూకున్నదంటే అలా నా వాటా ఉన్నదని అడుగుతున్నా. నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కూకున్నాడు కదా, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు కదా. ఎడవేరిగో వీళ్ళందరూ గెలవనికి ఇగో ఇలా నా కష్టం ఉన్నది, ఇలా నా ప్రాణాన్ని పణంగా పెట్టి మానసిక ఆర్థికంగా అన్ని టెన్షన్లు అనుభవించి భయంకరమైన నరక కుప్పం అనుభవించి వీళ్ళందరినీ ముఖ్యమంత్రిగా ఇలా నాకు వాటా ఉన్నది. ఇలా నన్ను అడగడానికి ఎవ్వరికి రైట్స్ లేవు, అసలు వీళ్ళకి రైటే లేదు నన్ను అడగడానికి. నేను చెప్తున్నా కదా వాళ్ళకి రైటే లేదు. సో కేసీఆర్ కుటుంబ ఆస్తుల పైన చేస్తున్నాను. నేనేమంటున్నానంటే ఆ రైతు బంధు కోసం పెట్టిన 7,000 కోట్లకు సంబంధించి ఉన్నది కదా, 7,757 బహుశా ఎంతో ఉంటాయి, 7,000 పైచీలకు రైతు బంధుకు సంబంధించి కేసీఆర్ అదేంది 3వ తారీఖు ఇస్తా అంటే ఎలక్షన్ కోడ్ దగ్గరికి మీరు పోయి అప్లికేషన్ పెట్టింది చూడు. ఆ పైసలు 7 ఉన్నాయి, ఏ మంత్రి ఖాతాలో పడ్డాయో ఒకసారి చూపెట్టమను, చెప్పమనే జరా. పొన్నం ప్రభాకర్ అన్న చెప్పు నువ్వు. వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చేస్తున్నారట. ఇక సింగరేణి ఎన్నికలు అయితే జరిగినాయి. మొత్తానికి ఆడ గెలుపొందినకు సంబంధించిన సంఘాలు కూడా చూసినాం. వాళ్ళది అయిపోయింది. ఇక సింగరేణి ఎన్నికలు అన్నారు కదా, అయిపోయింది. రైట్. ఇక మొత్తానికి ఇగో ఒకసారి జాగ్రత్తగా వినండి తెలంగాణ ప్రజలారా. ఐ రిక్వెస్ట్ యూ, మీరు ఏమన్నా అనుకోరు, నన్ను తిట్టుకోరు, పొగుడితే పొగుడు, అది మీ ఛాయిస్, నాకు సంబంధం లేదు. ఇక్కడ ప్రభుత్వం మారింది తప్ప రంజిత్ మారాలి. నాడు ప్రశ్నించింది, నేడు ప్రశ్న. ఈ ఒక్క విషయాన్ని మీకు అర్థం కాకపోతే ఇక మీ అంత సన్నాసులు లేరని నేను అనుకుంటా. అంతే, నన్ను విమర్శలు చేసేవాడు మంచోళ్ళు అని అనట్లే. కొంతమందిని లక్షల కోట్ల భూములు స్వాహా ఎవరు రాస్తున్నారు? ఇది వెలుగాయన ఇస్తాను. పాపం వెలుగాయనను కంటి చూపు అదేంది కంటి దవాఖాన తీసుకుపోవాలి. పాపం ఆయన కంటికి సంబంధించి ఏమన్నా వచ్చిందేమో ఒకసారి తీసుకెళ్దాం. నేను వెలుగు పేపర్ ఆయనను కంటి దవాఖాన తీసుకెళ్ళాలి, మనం అర్జెంటుగా తీసుకెళ్ళాలి. చెప్తా ఎందుకు అంటే, మరి ఇంత ప్రజలు అవస్థలు పడతా ఉన్నారు కదా, పింఛన్ రాక, రైతు బంధు పడదాక, కరెంటు కోతలకు సంబంధించి జరుగుతున్నాయి కదా. మరి ఇవన్నీ ఎందుకు వెలుగైన కనబడుతున్నాయి? మరి కంటికి ఏమైనా లోపం వచ్చింది, ఏమైనా వచ్చిందేమో, కంటికి ఏమైనా పురాతే సర్జరీ చేయించాలి. నేను తీసుకెళ్ళండి. ఫస్ట్ లక్షల కోట్ల భూముల స్వాహా, బయటపడుతున్న బీఆర్ఎస్ పాలనలోని అక్రమ దందాలు, ధరణిని అడ్డం పెట్టుకుని దర్జాగా ప్రభుత్వ భూముల కబ్జా, నాటి మంత్రులు, లీడర్లు, అనుచరుల పేర్ల మీద 100 ఎకరాలు, గచ్చిబౌలి ఏరియాలోనే 57 ఎకరాల విలువైన ల్యాండ్స్ కేస్తారు. నాకింత నీకింత అంటూ లెక్కలు వేసుకుని దొరికిన కాడికి దోపిడి కేసులున్న భూములను వదలట్లే దగ్గరుండి కథ నడిపిన కలెక్టర్లు, ఆఫీసర్లు. నేడు జూన్ నుంచి డిసెంబర్ వరకు కొనసాగిన భూదోపిడి, రిటైర్డ్ ఐఏఎస్ల టీం ఎంక్వైరీలో వెలుగు చూసిన నివ్వరబోయే నిజాలు, విజిలెన్స్ విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం. సరే నేను చెప్తా, ఆగురు, మీరు ఏం టెన్షన్. హైదరాబాద్ చుట్టూ ఇది దందా. హైదరాబాద్ శివారు షేర్లింగంపల్లి మండలం గుట్టల బేగంపేట సర్వే నెంబర్ 63లో 2,100 కోట్ల విలువ చేసే 42 ఎకరాలు 50 కోట్లు పలుకుతున్నది. భూమి శ్వేత రికార్డుల ప్రకారం గవర్నమెంట్ ల్యాండ్ గా చూపిస్తుండగా పట్టా ల్యాండ్ గా కన్వర్ట్ చేశారు. ఇదే మండలం గోపనపల్లి సర్వే నెంబర్ 124 ల్యాండ్ ప్రభుత్వం భూమి చూపిస్తుండగా 124/10 11 సర్వే నెంబర్లోని 50 ఎకరాల భూమిని 40 కోట్లుగా పట్టాగా మార్చేశారు. ఇక శంకర్పల్లి మండలం వత్తినాగులపల్లె సర్వే నెంబర్ 186, 187లోని 20 ఎకరాలు 20 కోట్లు భూదాన్ భూములను నాటు బీఆర్ఎస్ మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అనుచరులు కూడా సంబంధించి వీళ్ళందరూ పట్టాలు చేసుకున్నారు అని చెప్పారు. మరి ఆ రోజు నేను ఏమంటున్నా అంటే డైరెక్టే అడుగుతున్నా, ఏమన్నా గాడిది పనులు దోమిలా, లేకపోతే నిద్రపోయిలా, లేకపోతే దున్నపోత లెక్క పడుకున్నారా, లేకపోతే సోయి లేకుండా తప్పతాగి నిద్రపోయారా? మరి 7 ఆ రోజు ఇంత జరుగుతూ ఉంటే, లేకపోతే కోడిగుడ్డు మీద ఈకలు వీకలు అయ్యాలి, ఏమో ఎగిరెగిరి పడుతున్నారు. ఇవన్నీ మేము ఆ రోజు చెప్పినాయి కదా, మరి ఆ రోజు ఎందుకు ప్రశ్నించలే? ఆ రోజు పోయి ఎందుకు చేయలే? ఆ రోజు ఏడిపోయింది మొగళ్ళ ఎగురుడు, ఈరోజు బాగా ఎగురుతున్నారు కదా, ఆ రోజు ఏడిపోయింది అంటున్నా. ఇవన్నీ ఇలా బాగా మాట్లాడుతున్నారు కదా. నేనేమంటానంటే విజిలెన్స్ విచారణ అయితే ఆదేశించింది కదా, లంగలెవలో దొంగలెవలో తెలుస్తుంది కదా. ఇక్కడ మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని అయితే నమ్ముతాం కదా. ఆ రాజ్యాంగానికితో పాటు ఇక్కడ న్యాయస్థానాలు, పోలీస్ స్టేషన్లు, విచారణకు సంబంధించిన ఏజెన్సీలు ఇవన్నీ అయితే ఉన్నాయి కదా. మనకు తెలుస్తుంది కదా, వాస్తవాలు ఏందో తెలుస్తుంది కదా. ఆ వాస్తవాలు వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం. వీళ్ళు ఇట్లనే రాస్తారు. వీళ్ళకి ఏమున్నది రాయడానికి ఏమన్నా అవుతుందా? రాయమని చెప్పు, మిగతాది రాయమని చెప్పు, అప్పుడు తెలుస్తుంది. ఇక నేడు భారతీయ జనతా పార్టీ నేతలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా. అమిత్ షా వస్తున్నాడు కాబట్టి మరి మా లక్ష్మణ్ అన్నకు కానీ, కిషన్ రెడ్డి అన్నకు కానీ, బండి సంజయ్ అన్నకు కానీ, ఈటల రాజేందర్ అన్నకు కానీ జర మన పార్టీలకి లెవెల్లో గోడ దూకేందుకు ప్లాన్లు ఉన్నారట. వాళ్ళని అడ్డుకట్టేయ్రి, వాళ్ళ సంగతి ఏందో జర తెలుసుకొని బొమ్మని చెప్పుర్రి. అమిత్ షా గారికి చెప్పుర్రి, జర చెప్పుర్రి. ఓకేనా తెలంగాణ ప్రజలారా?
ఇక దాంతోపాటుగా మేడిగడ్డ 6-8 బ్లాకులలో డ్యామేజ్లు, రాఫ్ట్ ఫౌండ్లోను పరీక్షిస్తే స్పష్టత, ఇసుక తొలగింపు పర్మిషన్ కోసం మహారాష్ట్ర సర్కార్కు లేక ఆ రాష్ట్రం ఓకే చెప్తే బ్యారేజీ కుంగుబాటుపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కొనసాగుతుంది. దానికి సంబంధించిన అంశం చేయరు కానీ ఏంది, మాజీ సీఎం కేసీఆర్ అనవసరపు ఖర్చుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. నేను చెప్పిన కదా, ఇగో ఇప్పుడు కొన్న బండ్లు ఏవైతే ఉన్నాయో ల్యాండ్ క్రూజర్లకు సంబంధించి 22 కొని దాచి పెట్టలే. విజయవాడకు సంబంధించి చుట్టూ ఉన్న పక్క రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలకు సంబంధించి బుల్లెట్ ప్రూఫ్ కోసం విజయవాడకు తరలిస్తారు. గా మాత్రం సోయలేదు, గా మాత్రం తెలియదు, మళ్ళీ ఎగిరెగిరి పడుతున్నాయి ఇవి. తెలుసు రాని, లేకపోతే సైలెంట్గా ఉండరు. ఇగో హయ్యర్ బస్సుల సమ్మె సైరన్, 5 నుంచి సమ్మెకి వెళ్లే యోచనలో ఓనర్లు, మహిళలకు ఉచిత ప్రయాణంతో ఇబ్బందులు, ఓవర్లోడ్ ఇన్సూరెన్స్ నిబంధనల మార్చాలి, మరి కేఎంపీఎల్ రేట్లు సవరించాలని వినతి, సమస్యల పరిష్కారానికి సంబంధించి డెడ్ లైన్. ఇప్పుడు మనం ఒక ఆటో ఎక్కితే జీప్ ఎక్కితే ఓవర్లోడ్ అయిందని అక్కడికి సంబంధించిన ట్రాఫిక్ అయినా ఆపుతాడు. మరి బస్సులలో ఇరికిరికి పడి డోర్లు పట్టుకొని కిటికీలు పట్టుకొని వెనక నిల్చుండ, మరి ఆర్టీసీకి సంబంధించిన చైర్మన్ సజ్జనారే కదా ఇప్పుడు ఉన్నది, మరి ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయొద్దా? వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దా? ఈ ఆర్టీసీకి జరిమానా వేయద్దా? మరి ట్రాఫిక్ పోలీసు సార్లు 7 సార్ ఏమన్నా రేవంత్ రెడ్డి చెవులో చెప్పిండా? ఏ కానీ ఓవర్లోడ్ అన్నారు కదా, భయంకరంగా పోతున్నారు కదా, వీడియోలు అన్నీ వస్తున్నాయి కదా, సుమోటోగా దాని మీద కేసు నమోదు చేయొచ్చు కదా, చేయరు. పల్లెపట్నం పరిశ్రమ ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు, జలుబు దగ్గుతో బాధపడుతున్న పిల్లలు, ఆందోళన వద్దంటున్న వైద్య నిపుణులు అంటూ కూడా చూడొచ్చు. దానికి సంబంధించి చూసాం. ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు. ఏంది, ఇంటర్ అడ్మిషన్లో హైజాక్, కార్పొరేట్ కాలేజీల మాయ, వచ్చే ఏడాది సీట్లు ఇప్పటికే బ్లాక్ అంటూ కూడా అయిపోయిన పరిస్థితి. ఇక గిట్లున్నది. దళిత బంధుతో పెట్రోల్ బంక్, 9 మంది లబ్ధిదారుల పొత్తు, ప్రభుత్వ సాయంతో పందిర్లో ఏర్పాటు, కామారెడ్డి కరీంనగర్ ప్రధాన రహదారిపై 1.70 కోట్లతో ఫిల్లింగ్ స్టేషన్, లబ్ధిదారులలో 8 మంది మహిళా కూలీల బంకు ప్రారంభించిన ఎమ్మెల్యే కేటీఆర్ అంటూ కూడా చెప్పిన. ఇగో అంతో కొంత బాగుపడ్డది. బంగారు పల్లెంలో ఇంతంత పెరుగన్నం వచ్చింది. వీరు బంగారు పల్లె అనేది అన్నారు, పెరుగన్న అనేది అన్నారు. ఇంత ఘోరమే. ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, నాడేమో ఉద్యమంలో లేనేడు ఏమో ఏలుతుంటే మా వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారయ్యా. కేసీఆర్ కుటుంబం తినేది రక్తపు కూడా. అబ్బబ్బా, వీళ్ళు పోయి దాన్ని టెస్ట్ చేసి బువ్వ ఏం బువ్వ అని టెస్ట్ చేసి దాన్ని మళ్ళీ ఏంది ఫుడ్ సేఫ్టీ అధికారులకు పంపించి దాన్ని టెస్ట్ చేసి అప్పుడు కనిపెడితే రక్తపు కూడా. మరి ఆ రక్తం ఎవరు పంపిస్తాలు, ఏడొస్తుందో మాట్లాడడానికన్నా ఉండాలి. నరం లేని నాకే ఎన్నో మాట్లాడతానంటే ఏమనుకున్నా, ఇవి చూసినాక అర్థమైంది ఓకే ఇట్లుంటుందా అని. ఇగో చూడు, బుల్లెట్ ప్రూఫ్ కోసం పంపించారు. ఈ ముచ్చట అన్ని అబద్ధాలు. ఏపీ పగ్గాలు షర్మిలకే, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రాహుల్ గాంధీ స్పష్టీకరణ, ఆమె జగన్లా చేయరు, అన్ని తాము చూసుకుంటామని వెల్లడి. ఢిల్లీలో ఏపీ నేతలతో భేటీ, పార్టీ బలోపేత ఎన్నికలపై చర్చ, జగన్పై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత, హోదా సాధనకు ఉద్యమించాలి, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కూడా ఆంధ్రప్రదేశ్ ముచ్చట మనకెందుకు కానీ. కోవిడ్తో ఎవరు చనిపోలే అని చెప్పారు, మరి మొన్న చచ్చిపోయారు అని చెప్తాను. మరి ఆరోగ్య శాఖ మంత్రికి ఆరోగ్యం గురించి తెలియదా ఏంది, మనకైతే తెలియదు. మరి ఆరోగ్య శాఖ మంత్రి చెప్పిండే, ఇక మనం అయితే వినాలి అంతే. మరి మొత్తానికి రాష్ట్ర బీజేపీలో శాల్య సారథ్యం, తెలంగాణలోని 2-3 నేతలపై పార్టీ అధిష్టానం ముఖ్య నేతలకు ఫిర్యాదు. మొత్తానికి దీనికి సంబంధించి వచ్చే ఎన్నికలలో ఎంపీ ఎలక్షన్లలో పోటీ చేయడానికి వీళ్ళందరూ అయితే సిద్ధమైనట్ట. దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక మొత్తానికి మన ప్రజా వెలుగు దినపత్రిక ప్రజల మధ్యకు పాలన అంటూ కొత్త డైలాగ్ చెప్పింది. ఇది ఎంత మేరకు అవుతుంది, ఏం కథ అనేది కూడా మనం చూడాలి. 5 పదాలకు ఆర్జీ అంటూ కూడా చూస్తాం. మీ వాదనలను వింటాం, దిశ ఎన్కౌంటర్ కేసులో పోలీసుల పిటిషన్లకు అనుమతించిన హైకోర్టు అంటూ కూడా చూడొచ్చు. ఇక అధైర్యపడకండి, అన్ని విధాలుగా అండగా ఉంటామంటూ కేటీఆర్ చెప్పిండు. బీఆర్ఎస్ కు సంబంధించిన సోషల్ మీడియా వారెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా వినండి, మీరు ఏం అధైర్యపడాల్సిన అవసరం లేదు. 1% ఓటు బ్యాంకుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారం ఉన్నా లేకున్నా 14 ఏళ్ళు పోరాట చరిత్ర కలిగిన మీ పార్టీకి సంబంధించి మీరేం భయపడకుర్రి, పోరాటం చెయ్యరి, ఓకేనా, ఏం రందిపడకుర్రి. ఇండియా కూటమితో దేశ సమగ్రతకు ముప్పు అంటూ కూడా కిషన్ రెడ్డి అన్న చెప్పిండు. వాస్తవం చెప్పినావు నువ్వు, ఎట్లా నన్నుండు. రాహుల్ 2వ విడత యాత్రకు సంబంధించి కూడా మీరు చూస్తున్న పరిస్థితి. నేనేమంటున్నానంటే ఇక్కడ మీకు కనబడుతున్నది కదా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి, ఈ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దాంతో పాటుగా నేను ఒక మాట చెప్పాలి తెలంగాణ ప్రజలారా, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోరి. వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న
గొప్ప గొప్ప వ్యక్తులు అంటే ఆర్థికంగా బలపడిన పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ లేకపోతే ఇతర వగైరా వగైరా ఉన్న వాళ్ళు ఎవరైనా మా ఛానల్కు సహకారం అందించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది 9908572366 ఈ నెంబర్కి కాల్ చేయండి. ఎందుకంటే మాకు చాలా రకాలుగా ఎక్విప్మెంట్ అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మీద మేము పోరాటం చేయాలి కాబట్టి, ప్రజలకు న్యాయం చేయాలి కాబట్టి 9908572366 అనే నెంబర్కి మీరు మాకు సహకారం అందిస్తారని ఫోన్పే, గూగుల్ పే కానీ ఇతరత్ర ఏదైనా అందించదలుచుకుంటే దయచేసి విజ్ఞాపనం అడుగుతా ఉన్నా నేను. ఎందుకంటే నాడు నా పోరాటం చూస్తున్నారు, నేడు నా పోరాటం చూస్తున్నారు, భవిష్యత్తులో కూడా నా పోరాటం చూస్తారు. ఇదే నా నెంబర్ 9908572366 నెంబర్కు జర చేయండి, చేసి మీ సహకారాన్ని అందించండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ప్రజల క్షేమం వైపు మా ప్రయాణం ఉంటుంది. వైఆర్టీవీ ఎప్పుడు మొదటి నుంచి ఒకే మాట చెప్తున్నది, ప్రజల క్షేమం వైపే మా ప్రయాణం ఉంటుంది, ఖచ్చితంగా కూడా ఇదే జరగబోతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ సహకారం అనేది మాకు చాలా అవసరం అనే విషయాన్ని కూడా